హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అద్మా క్రియేషన్స్. ఈరోజు ఉప్పుడు బియ్యం హల్వా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ హల్వా చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ ఉప్పుడు బియ్యం వేసి కొన్ని నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత బియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా కడిగి నీళ్లను వంచేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన పిండిలో ఇంకొన్ని నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి. అంటే 1 కప్ బియ్యానికి 4 కప్స్ వరకు నీళ్లు యాడ్ చేసి పిండిని లూజ్గా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పును గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక గిన్నెలో 1 కప్ బెల్లంలో 1 కప్ వాటర్ యాడ్ చేసి గరిటెతో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లం నీళ్లను హల్వా చేసే గిన్నెలోకి స్టెయినర్తో వడకట్టుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బెల్లం నీళ్ళలో చిటికెడు సాల్ట్ వేసి కలుపుతూ ఉండాలి. బెల్లం నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గ్రైండ్ చేసిన ఉప్పుడు బియ్యం పిండిని కొంచెం కొంచెం పోస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల పిండి ఉండలు లేకుండా హల్వా సాఫ్ట్గా వస్తుంది. పిండి కొంచెం చిక్కబడుతున్నప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పావు కప్పు నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. హల్వా బాగా దగ్గరపడి గిన్నె నుంచి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ హల్వా పైన ఫ్రై చేసుకున్న జీడిపప్పును అరేంజ్ చేసుకోవాలి. హల్వా చల్లారిన తర్వాత నెయ్యితో గ్రీస్ చేసిన నైఫ్తో కావలసిన షేప్లో కట్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఉప్పుడు బియ్యం హల్వా రెడీ. ఇది 2-3 డేస్ పాడవకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.